దేవా మీ చిత్తం ఏమై ఉందో నా బిడ్డనే కాపాడయ్యా లేదా సరిచేయ్యా అని చెప్పి, అవునా కాదా? 20 నిమిషాలు చూస్తే అయిపోతుంది మనం కష్టపడేది. అవునా అవునా కాదా? హల్లెలూయా అవునా కాదా? చెప్పండి. 20 నిమిషాలు పట్టుకుంటే అయిపోద్ది. ఎర్రటి ఎంత కూడా అయిపోతే ఆమె చెప్పడం కూడా అయిపోద్ది. ఎంత సంతోషపడిపోతారో. ఆమెనంటే ఎంత సంతోషమో, అంతేనా? ఆమెనంటే ఆ దొంగతనాన్ని విడవలేక చదువు దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడట. గొర్రెలకు కుటుంబానికి జీవన పోషణ కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని బాగా అర్థం చేసుకోండి. ఆ దొంగ ఏమైపోయాడట? దోచుకోవడానికి, పాపానికి, దొంగతనానికి, మోసానికి కొనసాగుతాడట. కానీ గొర్రెలు కాపాడు వచ్చింది దేనికట? అది జీవమట. జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని అని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నీ దారి విడిచిపెట్టకపోతే, అందుకని నీ దారి మర్చిపోకపోతే, అందుకని ఆ మోసంలో నుంచి బయటికి రాకపోతే శిక్ష తప్పదు. ఏదొచ్చి మీద పడిపోతావు, ఏదొచ్చి పాడు చేస్తుందో. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు నిన్ను మృంగుదమానే వెతకొచ్చు తిరుగుతున్నాడట. అవునా? అందుకని గ్రహించు, అందుకనే అర్థం చేసుకో, అందుకనే జీవించడానికి పరిశుద్ధమైన వాక్యాన్ని చదవటం రాకపోతే మనసారా ప్రార్థన చేయడానికి సిద్ధపడు. ఆ ప్రార్థన కూడా నీకు రావట్లేదంటే నీతివంతమైన బ్రతకడానికి సిద్ధపడు. హల్లెలూయా హల్లెలూయా. సర్వసత్యాన్ని మర్చిపోమాక, జ్ఞానాన్ని వదిలిపెట్టమాక, ఆలోచనని మర్చిపోమాక, అవగాహన లేని జీవితముగా బ్రతకమాక. హల్లెలూయా హల్లెలూయా. నేను గొర్రెలకును మంచి కాపరి గొర్రెల కొరకు ఇక్కడ ఎవరైతే యవ్వనం అనుకుంటున్నారో, ఎవరైతే దారి తప్పిపోయామనుకుంటున్నారో, తన కుటుంబం కోసం ప్రాణం పెట్టేవాడు అయి ఉన్నారు. కానీ సంచారం లేకపోలేదట్టు ఉండకూడదట. హల్లెలూయా. ఏంటది? తన కుటుంబం కోసం ప్రాణం పెట్టేవాడు అయి ఉన్నారు. కానీ వాళ్ళు సత్యాలే అని దేవుడు మనల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు, ఎంతో కరుణ వాత్సల్యములను చూపిస్తున్నాడు, ఎంతో ఆయన దుఃఖిస్తున్నాడు నువ్వు దారి తప్పిపోతున్నావని. హల్లెలూయా హల్లెలూయా. ఆయనను దుఃఖపరచుకు, నువ్వు ఆయనని దుఃఖపరచుకో. ఎన్ని మార్లు సిరివేయటానికి చూస్తున్నాము తప్ప, ఎన్ని మార్లు హింసకు గురి చేయడానికే చూస్తున్నాము తప్ప, ఎన్ని మార్లు అని విషమివ్వటానికే చూస్తున్నాము తప్ప, సంవత్సరానికి ఒక రోజున విషమిస్తున్నాము, సంవత్సరానికి ఒక రోజున కిరీటాన్ని ధరింపచేస్తున్నాము, సంవత్సరానికి ఒక రోజున సిలువేస్తున్నాము, సంవత్సరానికి ఒక రోజున శిక్ష వేస్తున్నాము మన ఇష్టం వచ్చినట్టు. హల్లెలూయా. అలా చెయ్యకండి. దేవుడు అన్నవాడిని సంవత్సరానికి ఒక రోజు చేస్తున్నామేమో, కుటుంబం అనుకున్న దాన్ని దినదినము చేస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబం అంటే నీకు లెక్క లేదేమో, నువ్వంటే దేవుడికి లెక్క. నీ బ్రతుకు మీద నీకు లెక్క లేదేమో, కానీ నీ జీవితం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. తెలుసుకో నేస్తమా, అర్థం చేసుకో ప్రియతమా.
గ్రహించి జీవించడానికి ప్రయత్నము చేయుమా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త. జీవితం అంటే ఆషామాషి కాదు. లోకం అంటే పిచ్చది కాదు. అది మనల్ని పిచ్చవాళ్ళని చేస్తుందని తెలుసుకో. హల్లెలూయా. చెప్తాను చూడు. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. తన కుటుంబం తనకి నాశనం అయిపోతుందన్న విలువ లేకుండా పోయింది అక్కడ. ఎలాగంట తన కుటుంబము ఏమవుతుంది? పాడు చేస్తున్నాడట, పాడుగా జీవిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మార్లు సిలువేసినా అంతకంటే ఎక్కువైన ప్రేమే చూపి, ఎన్ని మార్లు కొరడాలతో కొట్టిన నిన్ను అంతకంత ప్రేమనే చూపితివయ్యా. దారి తప్పి తిరుగుతున్న నన్ను నీవు పిలిచి ప్రేమ అనే మాట చెప్పి హత్తుకున్నావయ్యా. ఆ ప్రేమ అనే మాట చెప్పి హత్తుకున్నావయ్యా. అంతులేని కరుణతో ఆర్భాటము కృపతో, అంతులేని కరుణతో ఆర్భాటము కృపతో రెక్కల నీడన